భారతదేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు పాల విషయంలో ఆగిపోయినాయి. ఈ కారణంగానే ట్రంప్ భారత్ నుండి వచ్చే సరుకుల మీద 50% టారిఫ్ వేసిండు. ఈ విషయం తెలిసిన సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే పాలు నాన్ వెజ్ ఎట్లయితాయి అని. అయితే ఫస్ట్ అసలు ఏం జరుగుతున్నదో చెప్తా. ట్రంప్ అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాడు, టారిఫ్ విధిస్తుంటాడు, ఒక రకంగా బెదిరిస్తూ ఉంటాడు, ఒక్క చోట ఉండడు, ఒక మాట మీద ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన చెప్పేది ఏంటంటే అమెరికా వస్తువులు ఇతర దేశాలు కొనడం లేదు, కానీ వారి వస్తువులను అమెరికాలో అమ్ముతా ఉన్నారు, అందుకే నేను టారిఫ్ వేస్తున్నా అని. భారత్తో కూడా ట్రేడ్ డీల్ జరుగుతున్నది, కానీ ఒకే ఒక అంశం దగ్గర ఆగిపోయింది, అదే పాలు. ప్రపంచంలో ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యేది భారతదేశంలోనే, ఎక్కువ పాలు తాగేది కూడా మన దేశంలోనే. కాబట్టి ఇక్కడ భారత్ పాల మార్కెట్ చాలా పెద్దది. పాపం అమెరికా తన పాలను భారతదేశంలో అమ్మాలని కోరుకుంటున్నది, కానీ భారత్ ఏమంటున్నదంటే ఇక్కడికి వచ్చే పాలు శాకాహారమే కావాలి, సో మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలి అని. ఎందుకంటే భారత్లో పాలు ఎల్లప్పుడూ వెజ్గా భావిస్తారు. మన ఆవుల పాలు ఇక్కడ సనాతన ధర్మంలో భాగంగా పూజల్లో, ప్రసాదాలలో, అభిషేకంలో ఉపయోగిస్తాం, కాబట్టి అవి నాన్ వెజ్ కాకూడదు అని.